నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ గనుల శాఖ సంచలన నివేదిక గుత్తేదారు సంస్థపై చర్యలకు సిఫారసు రిపోర్టు మార్చేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు సీఎం జగన్ కుటుంబ ఆస్తులు 757 కోట్లు 2019తో పోలిస్తే 154 కోట్లు పెరుగుదల ఎవరికీ సొంత కార్లు లేవని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి జగన్ బచ్చా కాదు బందిపోటు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆరోపణ వైకాపా అరాచకాలకు ఓటుతో ముగింపు పలకాలని పిలుపు నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ చేపురలు నివాసం నుంచి ఊరేగింపు భారీగా తరలిరానున్న జన సైనికులు ఖర్గే వద్దకు ఖమ్మం ఎంపీ సీటు పంచాయతీ భట్టి పొంగులేటితో విడివిడిగా సమావేశం టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేయాలని సూచన దేశంలో మరో 5 రోజుల పాటు భానుడి భగభగలు వాతావరణ విభాగం హెచ్చరిక నగరాల్లో అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం అమెరికా మానవ హక్కుల నివేదికలో మణిపూర్ ప్రస్తావన భారత్తో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడి కొన్ని సానుకూల అంశాలు సైతం ప్రస్తావన ఆంధ్రప్రదేశ్లో భారీ యంత్రాలతో ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిపింది నిజమేనని గనుల శాఖ అధికారి ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది అన్ని జిల్లాల అధికారులు అక్రమాలను కప్పిపుచ్చి నివేదికలు పంపితే కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమని ఉన్నది ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చారు గుత్తేదారు సంస్థ జీసీకేసీ లీజు విస్తీర్ణాన్ని దాటి ఇసుక తవ్వకాలు జరిపినట్లు నివేదికలో పేర్కొన్నారు దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆ శాఖ ఉన్నతాధికారులు కోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేస్తే ఇబ్బందులు తప్పవని భావించి ఆ రిపోర్టును మార్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతి ఇవ్వకపోయినా దర్జాగా తవ్వుతున్నారని లీజు మంజూరు కాకపోయినా తవ్వేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది అయితే కొన్ని నెలల క్రితం ఎన్జీటీ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఇసుక తవ్వకాలు లేని రీచ్లనే పరిశీలించి అక్రమ తవ్వకాలు లేవంటూ నివేదికలు ఇచ్చారు ప్రభుత్వ పెద్దల సూచనలతో గనుల శాఖ ఉన్నతాధికారులు చెప్పిన చోటే కలెక్టర్లు తనిఖీలు చేసి మమా అనిపించారు అనంతరం వారంతా ఒకేలా ఎన్జీటీ నివేదిక ఇచ్చారు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో భారీగా ఉల్లంఘనలు జరిగాయంటూ ఆధారాలతో నివేదిక అందజేశారు దీంతో కలెక్టర్ల తీరును ఎన్జీటీ ఆక్షేపించింది హైకోర్టులో పిల్పై విచారణ సందర్భంగా ఎన్జీటీకి కలెక్టర్లు ఇచ్చిన తప్పుడు నివేదిక అంశం ప్రస్తావనకు వచ్చింది దీంతో కలెక్టర్ల బృందం మరోసారి రీచ్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో కలెక్టర్లు రీచుల్లో మళ్లీ తనిఖీలు చేసి ఎక్కడా అక్రమ తవ్వకాలు లేవని ధృవీకరించాలంటూ గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గత నెల 22న మెమో జారీ చేశారు ఈ నివేదికలు అన్నీ వచ్చేలా గనుల శాఖ సంచాలకులు పర్యవేక్షించాలని అందులో పేర్కొన్నారు అన్నమయ్య అనంతపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు కృష్ణా గుంటూరు పల్నాడు నెల్లూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి తిరుపతి చిత్తూరు కర్నూలు వైఎస్ఆర్ విజయనగరం జిల్లాల కలెక్టర్లు తవ్వకాలపై నివేదిక ఇవ్వాలి అన్ని జిల్లాల్లో ఇసుక గుత్తేదారులకు ముందే చెప్పి తనిఖీలు చేశారు ఎక్కడా ఉల్లంఘనలు లేవని కొన్ని చోట్ల నదుల్లో గుంతలు ఉన్నా స్థానికులు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక తవ్వి ఎడ్ల బండ్లలో తరలించుకున్నారని నివేదిక ఇచ్చినట్టు సమాచారం కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారితో కూడిన బృందం ఇటీవల రొయ్యూరు పాప వినాశనం లంకలపల్లి అప్పారావుపేట తదితర రీచ్లు పరిశీలించింది ఇందులో 2 అనుమతి లేని రీచ్లను గుర్తించింది భారీ యంత్రాలతో కొన్ని నెలలుగా తవ్వినట్లు తేల్చింది రెవెన్యూ పోలీస్ సెబ్ అధికారులతో కూడా ధృవీకరణ తీసుకుని అక్రమాలు నిజమంటూ నివేదిక ఇచ్చింది ఈ జిల్లా ఇసుక గుత్తేదారైన జీసీకేసీ సంస్థ ఎన్నో తప్పులు చేసిందని అనుమతి ఇచ్చిన రీచ్ బయట తవ్వేసిందని అసలు అనుమతులు లేని చోట తవ్విందని
జిల్లా గనుల శాఖ అధికారి తుది నివేదిక ఇచ్చారు. తప్పు చేసిన జీసీకేసీ సంస్థపై చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ తీరుతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నివేదికతో గనుల శాఖ ఉన్నతాధికారులు తలపట్టుకుంటున్నారు. దీన్ని హైకోర్టుకు సమర్పిస్తే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి ద్వారా మరోసారి అనుకూల నివేదిక ఇప్పించేందుకు ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. ఆయన మాత్రం వాస్తవాలు దాచితే మున్ముందు ఇబ్బందని, అందుకే ఉన్నది ఉన్నట్లు నివేదిక ఇచ్చానని, దాన్ని మార్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకు కూర్చున్నట్టు సమాచారం. ఆయన్ను సెలవుపై పంపి వేరే అధికారిని నియమించి అనుకూల నివేదిక తెప్పించాలని చూస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఈ కేసు ఈ నెల మొదటి వారంలోనే హైకోర్టులో విచారణకు రాగా కలెక్టర్ల నివేదికలు అన్నీ రాకపోవడంతో వచ్చే నెల 8కి వాయిదా వేశారు. ఆలోపు కృష్ణా జిల్లా నివేదికను మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. సీఎం జగన్ నోరు తెరిస్తే తాను నిరుపేదను అని అంటారు. పేదలకు తానే ప్రతినిధిని అని సభలు సమావేశాల్లో చాటుకుంటారు. కానీ ఆయన కుటుంబం పేరుపై వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న జగన్ ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు చెదిరిపోతాయి. గతంతో పోలిస్తే ఆస్తులు భారీగా పెరిగినట్లు ఎన్నికల అఫిడవిట్ ద్వారా స్పష్టమవుతోంది. అయితే కుటుంబంలో ఎవరికీ కూడా సొంత కార్లు లేవని జగన్ పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని, తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ ఒక్కరి పేరిటే 529 కోట్ల 87 లక్షల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య భారతీరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తుల్ని కలిపితే వాటి విలువ 757 కోట్ల 65 లక్షలు. ఇదే జగన్ కుటుంబ ఆస్తుల విలువ. వీటిల్లో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నవే. జగన్ తరపున వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అఫిడవిట్ సమర్పించారు. అందులో ఆస్తుల విలువను పొందుపర్చారు. 2019లో జగన్ ఒక్కరి ఆస్తుల విలువ 375 కోట్ల 20 లక్షలు కాగా, గత 5 ఏళ్లలో ఆయన ఆస్తుల విలువ 154 కోట్ల 67 లక్షల మేర, అంటే 41.22% పెరిగింది. 2019లో జగన్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 510 కోట్ల 38 లక్షలు కాగా, 5 ఏళ్లలో 247 కోట్ల 27 లక్షలు, అంటే 48.45% పెరిగింది. 2024 అఫిడవిట్ ప్రకారం జగన్ చరాస్తులు 483 కోట్ల 8 లక్షల 35 వేల 64 రూపాయలు. 2019లో 339 కోట్ల 89 లక్షల 43 వేల 352 రూపాయలు మాత్రమే. 2024లో స్థిరాస్తులు 46 కోట్ల 78 లక్షల 89 వేల 930 రూపాయలు. 2019లో 35 లక్షల 30 వేల 76 వేల 374 రూపాయలు మాత్రమే. 2024లో మొత్తం ఆస్తి 529 కోట్ల 87 లక్షల 24 వేల 994 రూపాయలుగా చూపారు. 2019 అఫిడవిట్లో 375 కోట్ల 20 లక్షల 19 వేల 726 రూపాయలు మాత్రమే. ఇక భారతీరెడ్డికి 2024లో 119 కోట్ల 38 లక్షల 7 వేల 913 రూపాయల చరాస్తులు ఉన్నట్లు చూపారు. 2019లో 92 కోట్ల 53 లక్షల 49 వేల 352 రూపాయలుగా ఉంది. 2024లో స్థిరాస్తులు 56 కోట్ల 92 లక్షల 19 వేల 841 రూపాయలుగా పేర్కొన్నారు. 2019 అఫిడవిట్లో 31 కోట్ల 59 లక్షల 2,925గా ఉంది. 2024లో మొత్తం ఆస్తుల విలువ 176 కోట్ల 30 లక్షల 27,754 రూపాయలు చూపగా, 2019లో 124 కోట్ల 12 లక్షల 52,277 రూపాయలుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డికి 2024 అఫిడవిట్లో చరాస్తులు 24 కోట్ల 26 లక్షల 10,726 రూపాయలు ఉన్నట్లు చూపారు. 2019లో 6 కోట్ల 45 లక్షల 62,191 రూపాయలుగా ఉంది. 2024లో స్థిరాస్తులు 1,63 లక్షల 58,650గా పేర్కొన్నారు. 2019లో ఏవీ లేవు. 2024లో హర్షిణిరెడ్డి మొత్తం ఆస్తుల విలువ 25 కోట్ల 89 లక్షల 69,376 రూపాయలుగా చూపారు. 2019లో మొత్తం ఆస్తులు 6 కోట్ల 45 లక్షల 62,191 రూపాయలుగా ఉంది. ఇక వర్షారెడ్డికి 2024లో చరాస్తులు 23 కోట్ల 94 లక్షల 23,727గా చూపారు. 2019లో 4 కోట్ల 59 లక్షల 82,372గా ఉంది.
2024లో స్థిరాస్తులు 1,63,58,650గా చూపారు. 2019లో స్థిరాస్తులేవీ లేవు. 2024లో ఆస్తుల విలువ 25,57,82,377గా ఉంది. 2019లో 4,59,82,372 రూపాయలుగా చూపారు. 2024లో కుటుంబం మొత్తం చరాస్తులు 650,66,77,430గా చూపారు. 2019లో 448,48,37,267గా ఉంది. స్థిరాస్తుల మొత్తం 2024లో 106,98,27,071గా పేర్కొనగా 2019లో 66,89,79,299 రూపాయలుగా ఉంది. 2024లో కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 757,65,04,501 రూపాయలు కాగా 2019లో 510,38,16,16,566 రూపాయలుగా ఉంది. 5 ఏళ్లలో ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కోట్ల రూపాయల ఆస్తుల్ని చూపిన జగన్ ఒక్కరికి కూడా సొంత కారు లేదని పేర్కొన్నారు. జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనముంది. అది తన సొంతానిది కాదని హోంమంత్రిత్వ శాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్లో ప్రస్తావించారు. తాడేపల్లి ప్యాలెస్ భారతిరెడ్డి పేరుతోనే ఉంది. తాడేపల్లిలో భారతికి 47, 52 నంబర్ల విల్లాలు ఉన్నాయి. 2019 జనవరి 31న వీటిని కొన్నారు. ఒక విల్లా ఖరీదు 11,50,00,000 కాగా మరొక దాని విలువ 1,91,00,000గా అఫిడవిట్లో చూపారు. జగన్కు ఇడుపులపాయలో వివిధ సర్వే నంబర్లలో 39.52 ఎకరాలు, 1,54,12,800 రూపాయల విలువైన వ్యవసాయ భూమి ఉంది. పులివెందుల మండలం భాకరాపురంలో 11.03 కోట్ల విలువైన 4,51,282 చదరపు అడుగుల వ్యవసాయేతర భూమి ఉంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో 20.92 కోట్ల విలువైన వాణిజ్య భవనం 37,415 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో ఉంది. బంజారాహిల్స్ సాగర్ సొసైటీ భాకరాపురంలో 13.29 కోట్ల విలువైన 2 వేర్వేరు నివాస భవనాలు ఉన్నాయి. భారతిరెడ్డి పేరుతో కాచివారిపల్లెలో, ఎర్రగుడిపల్లె, భాకరాపురం, పులివెందులలోని వివిధ సర్వే నంబర్లలో 28.57 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు ఉన్నాయి. పులివెందుల, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో 14.28 కోట్ల విలువైన వాణిజ్య భవనాలు ఉన్నాయి. సీఎం జగన్ పై మొత్తం 26 కేసులు ఉన్నాయి. 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో మరో 6 కేసులు నమోదయ్యాయి. జగన్ అహంకారి అని, తన స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ను నాశనం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. విధ్వంసం, వినాశనం తప్ప అభివృద్ధి చేయటం ఆయనకు చేతకాదన్నారు. జగన్ బచ్చా కాదు, బందిపోటు అని విమర్శించిన చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలు మేల్కొనకపోతే ఏపీ మరింత నష్టపోతుందని హెచ్చరించారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించారు. శృంగవరపుకోటలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్ బచ్చా కాదు, బందిపోటని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ అహంకారి అని, ఆయనకు విధ్వంసం, వినాశనం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా అరాచకాలకు అంతం పలికేందుకు ఓటే పాశుపతాస్తమని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రమంతా కూడా గంజాయి మయమైపోయింది. మనం వస్తే జాబ్ వస్తుంది, జగన్ ఉంటే గంజాయి వస్తుంది. ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి, అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం. ఒక్క ఉత్తరాంధ్రలో 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొట్టేశారు వీళ్ళు. నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను, విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను. ఇతను బచ్చా కాదు, బందిపోటువే. ఎస్కోటను స్థానిక ఎమ్మెల్యే అవినీతి కోటగా మార్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవినీతి కోటగా తయారు చేశాడు ఎస్కోట. జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల ప్యాలెస్ కడితే నేనేం తక్కువని ఎస్కోట్లో కొండను కొట్టి 50 కోట్ల రూపాయలు తీరు ఒక ప్యాలెస్ కట్టాడు. ఇసుక దందా బంధువులకు అప్పచెప్పాడు. గంజాయి సరఫరాలో ఇతని అనుచరుల హస్తం ఉంది. రెల్లి రెవెన్యూ పరిధిలోని గంగాగుడికి చెందిన 100 ఎకరాలు ఈయన బినామీ పేర్లపైన రాసుకొని అది కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఈ ఎస్కోట విశాఖపట్నానికి దగ్గర. నేను వచ్చిన వెంటనే శృంగవరపు కోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను.
ప్రజాగళం సభలో పాల్గొన్న విశాఖ లోక్సభ కూటమి అభ్యర్థి శ్రీభరత్, శృంగవరపుకోట అసెంబ్లీ అభ్యర్థి లలితకుమారి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టారు. ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే వద్దకు చేరింది. ఈ అంశాన్ని కొలికి తెచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నా ఈ టికెట్ ఆశిస్తున్న వారు పట్టుదలతో ఉండటంతో ఖర్గే రంగంలో దిగారు. బట్టి, పొంగులేటితో విడివిడిగా సమావేశమైన ఖర్గే ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలని ఇరువురికి సూచించారు. కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. పార్టీలో కీలక నాయకులుగా ఉన్న వారెవ్వరూ కూడా వెనక్కి తగ్గకపోవడంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద పంచాయతీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఇద్దరితో వేర్వేరుగా, తరువాత ఇద్దరితో కలిపి చర్చించినట్లు తెలిసింది. తొలుత భట్టి తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ లో చేరినప్పుడు తాను సూచించిన వ్యక్తికి లోక్సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని ఖర్గేతో భేటీలో పొంగులేటి పేర్కొన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీట్లు కేటాయించలేదని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. పార్టీ నాయకులు రఘురామిరెడ్డి పేరును తెరమీదకు తెచ్చారన్న పొంగులేటి ఆయనతో బంధుత్వం ఇటీవలి కాలంలోనే ఏర్పడిందని చెప్పినట్లు తెలిసింది. పార్టీ ముఖ్యులతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని, టికెట్ ఎవరికిచ్చినా పార్టీ అభ్యర్థి విజయం కోసం కలిసి పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. తరువాత ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు సీఎం రేవంత్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఖమ్మం స్థానానికి రఘురామిరెడ్డి, కరీంనగర్ కు వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్ కు షమీవలి ఉల్లా పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యలో తెరపైకొచ్చిన మండవ వెంకటేశ్వరరావు పేరు పక్కకు వెళ్లినట్లు సమాచారం. ఖమ్మం లోక్సభ స్థానానికి మొదటి నుంచి ముఖ్య నేతల మధ్య పోటీ ఉండడం అభ్యర్థి ఎంపిక జటిలంగా మారింది. భట్టి తన భార్య నందినికి, మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి, తుమ్మల తన కుమారుడు యుగంధర్ కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసం నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ చేయనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని పవన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తన విజయం కోసం ఒంటిపూట భోజనంతో పిఠాపురంలో సైకిల్పై ప్రచారం చేస్తున్న మామిడి బాబ్జీని అభినందించారు. పవన్ కళ్యాణ్ కొంత దూరం సైకిల్ తొక్కి అభిమానులను ఉత్సాహపరిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైకాపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్డీఏ నేతలు తమ ప్రసంగాల్లో సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు కోరారు. సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం విడుదల చేసిన పాట అభ్యంతరకరంగానూ తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ అడుగడుగునా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆక్షేపించారు. పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని వైకాపా నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వారి రాజీనామాలు అంగీకరిస్తే వైకాపాకు అనుకూలంగా పనిచేస్తారని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బి రామచంద్ర యాదవ్ కోర్టుకు తెలిపారు. వాలంటీర్లు వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్ధారణకు వచ్చిందన్న పిటిషనర్, ఈ దశలో వారి రాజీనామాలు ఆమోదిస్తే కేవలం వైకాపా మాత్రమే లబ్ధి పొందుతుందని, దీనివల్ల అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు లేకుండా పోతాయని అన్నారు. అందుకే రాజీనామాలను అంగీకరించకుండా అధికారులకు సూచించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. గులకరాయి కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడిని కస్టడీకి తీసుకుని లోతుగా విచారించాల్సి ఉందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని, బాధితుడు సీఎం అయినందున ఈ ఘటనలో కుట్రకోణంపై ఆరా తీయాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. సంచలన కేసు అయినందున నిందితుడిని 7 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చిన న్యాయాధికారి రమణారెడ్డి ఇవాళ విచారణ చేపట్టనున్నారు.
పార్లమెంటు ఎన్నికల విధుల్లో భాగంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు గైర్హాజరైన అధికారులు సిబ్బందిపై వేటు పడింది. ఇప్పటికే 10 మంది అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తాజాగా మరో 30 మందిపై చర్యలు తీసుకున్నారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు సస్పెండ్ కూడా చేయాలని హెచ్ఓడీలకు సిఫార్సు చేశారు. బొల్లారం, చాదర్ఘాట్, తిరుమలగిరి, బండ్లగూడ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్కూల్ అసిస్టెంట్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉస్మానియా వర్సిటీ, కోటి మహిళా కళాశాల, నిజాం కళాశాల, సైఫాబాద్ సైన్స్ కళాశాల, వాణిజ్య పనుల శాఖ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గురుకుల పాఠశాలలకు చెందిన అధ్యాపకులు శిక్షణ తరగతులకు గైర్హాజరయ్యారు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన 40 మంది ఉద్యోగులపై ఈసీ కొరడా జుళిపించింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుతో పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో ఆక్రమణదారుల కన్ను చెరువులపై పడిందని, వాటిని రక్షించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. నిర్మాణ వ్యర్థాలతో జల్పల్లి, ఉందానగర్ చెరువులను కనుమరుగు చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించి న్యాయమూర్తి లేఖ రాశారు. నీటి వనరుల ఆక్రమణ సామాజిక దురాచారమని, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ప్రజలకు జీవనాధారమైన చెరువులను రక్షించేందుకు చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని లేఖలో కోరారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్వహణకు సంబంధించి చెల్లించాల్సిన నిధులను దశలవారీగా ఇచ్చేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకరించాయి. 2024-25 సంవత్సర బడ్జెట్, 2 రాష్ట్రాలు బోర్డుకు బకాయి ఉన్న నిధుల విషయమై చర్చించేందుకు సోమవారం కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ భేటీకి హాజరైన ఏపీ సభ్యులు ప్రభుత్వంతో మాట్లాడి దశలవారీగా నిధులు అందేలా చూస్తామన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేఆర్ఎంబీ చైర్మన్తో ఫోన్లో మాట్లాడి నిధులు విడుదలకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దశలవారీగా నిధులు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అత్యవసర కేసు విషయమై హైకోర్టుకు వెళ్లినందున బోర్డు భేటీకి రాలేకపోయినట్లు రాహుల్ బొజ్జా కేఆర్ఎంబీ చైర్మన్కు వివరించినట్లు తెలిసింది. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల అంశాలపై భారత్, అమెరికాలు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతుంటాయని అమెరికా తెలిపింది. గతేడాది మణిపూర్లో జరిగిన జాతుల ఘర్షణ తర్వాత మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని అమెరికా వార్షిక నివేదిక పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ఈ నివేదికను విడుదల చేశారు. అప్పటి ఘటనను ప్రధాని మోదీ సిగ్గుచేటుగా అభివర్ణించారని, చర్యలు చేపట్టాలని కోరారని అమెరికా నివేదిక పేర్కొంది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీపై ఆదాయ పన్ను విభాగం దాడులు, గుజరాత్ న్యాయస్థానం రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష వంటి అంశాలను అమెరికా వార్షిక నివేదిక ప్రస్తావించింది. మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలను కూడా నివేదికలో పేర్కొంది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ ఇస్ఫహాన్ నగరంలోని వైమానిక స్థావరానికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ప్లాంట్ ల్యాబ్స్ అనే సంస్థ విడుదల చేసింది. తమపై చేసిన దాడికి ప్రతీకారంగా ఏప్రిల్ 19న ఇస్ఫహాన్ నగరంపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. ఈ దాడిలో తమకు నష్టమేమీ జరగలేదని ఇరాన్ కొట్టిపారేసింది. వైమానిక స్థావరంలోని S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంత భాగం ధ్వంసమైనట్లు కనిపిస్తున్న 2 ఉపగ్రహ చిత్రాలను ప్లాంట్ ల్యాబ్స్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఏ ఆయుధాలతో దాడి చేసిందనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నప్పటికీ వైమానిక స్థావరంలో జరిగిన నష్టానికి సంబంధించిన సాక్ష్యాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలు గుర్తించాయి. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్కు జరిగిన నష్టం కంటే టెహ్రాన్కు ఎక్కువ జరిగిందని తెలుస్తోంది. అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ నుంచి అధికారుల వరకు అందరూ దాడిని తోసిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. ఈ దాడి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ బలాన్ని చాటిందని పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఒడిశాలో ఈ నెల 15 నుంచి, పశ్చిమ బెంగాల్లోని గంగా పరివాహక ప్రాంతాల్లో 17 నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బెంగాల్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లో తీవ్రమైన ఉష్ణ పరిస్థితులు ఉండొచ్చని తెలిపింది. గాల్లో తేమ ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్లో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురికావచ్చని వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. తూర్పు మధ్యప్రదేశ్లో రాత్రి వేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, దీన్ని ప్రమాదకర పరిణామంగా భావిస్తారు. ఎందుకంటే రాత్రి వేళల్లో కూడా వేడి కొనసాగితే శరీరం చల్లబడటానికి అవకాశం ఉండదు. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావంతో నగరాల్లో ఈ పోకడ పెరుగుతున్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది.
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్పై 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ 65, నేహాల్ వధేరా 49 పరుగులతో రాణించారు. మహమ్మద్ నబీ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో సత్తా చాటాడు. ట్రెంట్ బౌల్ట్ 2, అవేష్ ఖాన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 180 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. జైస్వాల్ 104, కెప్టెన్ శాంసన్ 38, బట్లర్ 35 పరుగులు చేశారు. పీయూష్ చావ్లా ఓ వికెట్ తీశాడు.